ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొత్త వాళ్ళు చూస్తుంటే నా పేరు గాయత్రి. నేను ట్రావెల్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఫ్యాషన్ బ్లాగ్స్, వాట్ నాట్ అన్నీ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో వచ్చి హౌ టు మేక్ విజన్ బోర్డ్ ఫర్ 2026 అనమాట. సో ఈ వీడియో చూసే ముందు, నేను స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, ఇప్పుడైతే విజన్ బోర్డ్ స్టార్ట్ చేసే ముందు మనకి బేసిక్ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో అవైతే మనం ఫస్ట్ అయితే నోట్ చేసుకోవాలి. మీ దగ్గర బుక్ ఆర్ పెన్ తీసి పెట్టుకోండి, ఆర్ ఎల్స్ మీ ఫోన్లో నోట్ ఉన్నా పర్లేదు. సో ఫస్ట్ అయితే మన గోల్స్ ఏంటి అనేది మనం అయితే నోట్ చేసుకోవాలి. దీంట్లో అయితే 4 స్టెప్స్ ఉంటాయి. సో నేనైతే ఒక స్టెప్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చి మన గోల్స్ ఏంటి, 2026లో మన గోల్స్ ఏంటి అనేది మనం అయితే నోట్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఒక బుక్ తీసుకొని దాంట్లో మీ సెట్ ఆఫ్ గోల్స్ ఏంటి, లైక్ 1 నుంచి మ్యాక్సిమం 10 చాలు, 10 తర్వాత ఎక్కువ వద్దు. ఎందుకంటే మన 1 ఇయర్లోనే అన్నీ చేయాలి అనేది తప్పు అనమాట. సో కొన్ని గోల్స్ అనేది పెట్టుకుందాం, మ్యాక్సిమం 12 వరకు తీసుకోండి. సో గోల్స్ అన్నీ అయితే ఒక్కొక్కటిగా నోట్ చేసుకోండి. ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట. సో లైక్ గోల్స్ అంటే 2026లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సో ఫస్ట్ ర్యాంక్ రావాలి, అది నా గోల్. అలా గోల్స్ అనమాట. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నాం అనేది మన ఒక టార్గెట్ లాగా. సో అలాగైతే మీరు ఒక బుక్లో అలా నోట్ చేసుకోండి. లైక్ స్టెప్ వచ్చి ప్రియారిటీ గోల్స్ అనమాట. మన ఫస్ట్ గోల్స్ వచ్చేసి 10 గోల్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో సపోజ్ మనకి లైక్ మార్క్స్ మంచిగా రావాలి, ఇయర్ ఎండింగ్ లోపలైనా మంచిగా రావాలి, అదొక గోల్ పెట్టుకున్నాం అనుకోండి. సెకండ్ వచ్చి నాకు లాంగ్ హెయిర్, అదొక గోల్ పెట్టుకుందాం అనుకోండి. థర్డ్ వచ్చి లైక్ నేను రోజు జిమ్కి వెళ్ళాలి, నేను హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇలా సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకున్నాం అనుకోండి. ప్రియారిటీ గోల్స్ ఏంటి, ఈ 3లో నీ ప్రియారిటీ ఏంటి, లైక్ నాకు ఈ 3లో వచ్చి నేను హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అలాగా అది నా ప్రియారిటీ గోల్స్ అనమాట. సో మీరు సెట్ ఆఫ్ 10లో ప్రియారిటీ గోల్స్ 5 to 6 అయితే టిక్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చి ప్రియారిటీ గోల్స్, ఇది వచ్చి సెకండ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి లైక్ ఎవ్రీడే గోల్స్ అనమాట. సెకండ్ వచ్చి బిగ్ గోల్స్, థర్డ్ వచ్చి అన్రియలిస్టిక్ గోల్స్ అనమాట. సో ఎవ్రీడే గోల్స్ ఏంటంటే లైక్ నాకు ఇయర్ ఎండ్ అయ్యే లోపల నాకు 6 ప్యాక్ కావాలి అంటే, ఇయర్ అంతా నువ్వు రోజు వర్కౌట్ చేసి హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే నీకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ నీకు రిజల్ట్ అనేది వస్తుంది కదా. సో అలాగా ఎవ్రీడే గోల్స్ అనమాట. లైక్ బిగ్ గోల్స్ అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, అదనేది కొంచెం బిగ్ గోల్. బట్ నువ్వు రోజు ఎవ్రీడే చేస్తే కానీ నువ్వు బిగ్కి రీచ్ అవ్వవు. సో ఈ ఇయర్లో రీచ్ అవుతావు, నెక్స్ట్ ఇయర్లో మేబీ దాన్ని అచీవ్ చేస్తావు కదా. సో అలాగా బిగ్ గోల్స్ అనమాట. థర్డ్ వచ్చి అన్రియలిస్టిక్ గోల్స్. లైక్ నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్కి సోలోగా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను వెళ్ళలేను కదా. సో మేబీ నెక్స్ట్ ఇయర్ అచీవ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ థర్డ్ ఇయర్. బట్ అన్రియలిస్టిక్ గోల్ అనేది 1 or 2 అయితే మ్యాక్సిమం పెట్టుకోండి. సో మేబీ ఇప్పుడు రీచ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్లో నువ్వు వెళ్ళొచ్చు. సో మనం చెప్పలేం కదా. సో అన్రియలిస్టిక్ గోల్స్ అనేది 1, 2 పెట్టుకోండి. బిగ్ గోల్స్ వచ్చి 5 or 6 పెట్టుకోండి. ఎవ్రీడే గోల్స్ కూడా 5 or 6 అయితే పెట్టుకోండి. సో ఇయర్లో లైక్ 5 or 6 ఎందుకు అంటున్నానంటే, ఈ ఇయర్లోనే అన్నీ చేయాలి, అన్నీ అయిపోవాలంటే అస్సలు కుదరదు. సో మనం కొద్ది వరకు రీచ్ అవ్వడానికి అయితే మనం ట్రై చేద్దాం. సో ఇదైతే 3 స్టెప్స్. ఈ బేసిక్ 3 స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు 4th స్టెప్ వచ్చి విజన్ బోర్డ్ ఎలా చేద్దాం అయితే చూద్దాం. ఇప్పుడైతే విజన్ బోర్డ్ చేద్దాం. మన పక్కన మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా ఫ్రెండ్స్ అయితే విజన్ బోర్డ్ మేత్రం కలిసి అయితే చేయబోతున్నాం. సో మీరు విజన్ బోర్డ్ ఎలా చేస్తారంటే, లైక్ పింట్రెస్ట్ యాప్ ఉంటుంది కదా, ఈ పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేసి మీకు గోల్స్ ఏవేవి ఉంటాయి, లైక్ మీకు ఇప్పుడు లాంగ్ హెయిర్ కావాలనుకోండి, లాంగ్ హెయిర్ ఫోటో. మీకు ఇప్పుడు క్లాతింగ్ బ్రాండ్ ఉందనుకోండి, మీకు ఆర్డర్స్ ఎక్కువ కావాలంటే లైక్ ఆర్డర్స్ అన్నీ ఉన్నట్టు, ఎలాగైనా మీకు 10K ఫాలోవర్స్ కావాలంటే అలాగే ఇమేజెస్ అన్నీ మీరు అయితే పింట్రెస్ట్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసేసుకొని క్యాన్వాలో అయితే కొలేజ్లో అయితే చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు ఇంకా జెరాక్స్ షాప్కి వెళ్ళి ఇంకా అలాగా ప్రింట్అవుట్లు అన్నీ తీసుకొని పెద్ద ప్రాసెస్ కూడా చేయొచ్చు. మీకు ఇలా సాఫ్ట్ వద్దు, మాకు హార్డ్వేర్లో కావాలంటే మేము ఇంకా అయితే ఇలాగా జెరాక్స్లో అయితే తీపించుకున్నాము. సో ఇప్పుడైతే విజన్ బోర్డ్ చేసేస్తున్నాం. సో ఇవన్నమాట మాము, దీని మీద అయితే మేము ఫస్ట్ స్టెప్ కటింగ్. ఎస్, సిజర్ నాట్ అంతే కదా, ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉంటారు.
పాపం ఫస్ట్ నేను కాలేజ్ జాయిన్ అప్పుడైతే పెద్ద షై అనమాట. చాలా షై. నా ఫోటోని స్టోరీలో కూడా పెట్టారు బర్త్డే నాడు. వీడియోకే వచ్చేదే కాదు, ఇప్పుడు వీడియోలోనే కూర్చుండిపోయింది. తెలుసా నువ్వు అసలు వీడియోకి వచ్చేదానివే కాదు ఫస్ట్ లో. అవును. ఇప్పుడేంటి వీడియో ముందు కూర్చోన్నా? ఊరికే ఏమో పాప అడుగుతుంది, చేస్తాం ఒక విష్ తనది. సో గైస్ మేమైతే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. మీకు ఇలా వద్దు అంటే మీరు కాలేజ్లా చేసేసి పెట్టుకోండి, మాకు ఇలా కావాలి అని చెప్పి మేమైతే ఇలా చేసి పెట్టుకున్నాం. సో ఇవన్నీ ఇదైతే నేను ఒక బోర్డ్ అయితే కొన్నాను నిన్న, దాని మీద అయితే పేస్ట్ చేస్తాను. నువ్వు? నేను వచ్చి ఇదే నాతో స్క్రాప్ బుక్. దీనిలో లాస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసా, సో అందుకే దీనిలోనే నెక్స్ట్ ఇయర్లోంచి కంటిన్యూ చేసా అని ఇదిలో విషన్ బోర్డ్ చేసా. నేను లాస్ట్ ఇయర్ విషన్ బోర్డ్ ఇది మారి చేసుకుంటా. సో నేనైతే ఇప్పుడే చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం. బట్ నాకైతే లాస్ట్ ఇయర్లో ఒక విజన్ ఉండేది. సో నేను అన్ని ఇయర్లో అచీవ్ చేయాలి అని చెప్పి పక్కాగా నేనైతే 4 పెట్టుకున్నాను గోల్స్. 4 అయితే నాకైతే వచ్చింది. ఫస్ట్ వచ్చి నేనైతే నిఫ్ట్లో జాయిన్ అవ్వాలని పెద్ద గోల్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఈ ఇయర్లో అయితే జాయిన్ అయ్యాను. అండ్ సెకండ్ అది వచ్చి సేమ్ నాకు కూడా. అంటే నిఫ్ట్ కాదు, ఈ కోర్స్ ఫ్యాషన్ చేయాలి, ఏం నాది ప్రైవేటో గవర్నమెంటో ఏం నాది జాయిన్ చేయాలి అన్ని విషయాలు ఉంది. వేరే అబ్రాడ్ అంతా పోతా అని అంత పెద్ద విషయం ఉంది. దానికని ఇప్పుడు బెంగళూరులో చేస్తాం అంతే. ఏమో అచీవ్ అయిందిలే అంతే. అంతే. సో అలాగా అదొక గోల్ పెట్టుకున్నాను. అన్ని గోల్స్ అట్లనే మీరు ఒక పెద్ద విషయం పెట్టి ఉంటా, కానీ యూనివర్స్ వచ్చి మీకు తనకేం ముడించిందో ఎడ చెప్పేది అంత లెవెల్కి ఇస్తాందిలే, మనం హ్యాపీ అయిపోతాం అంతే. మనకి కావాల్సిన గోల్స్ అన్నీ మన యూనివర్స్ వింటూ ఉంటుంది. సో అది అచీవ్ చేయడానికే మనం ట్రై చేస్తాం. సో 2025 విజన్ బోర్డ్ కదా. సో నీకు ఏమేమి అచీవ్ చేస్తావు, ఏమేమి అచీవ్ చేయలేదో చెప్పు. ఫ్యాషన్ని వచ్చి మన మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్గా ఎత్తుకుని చేయాలి. ఏం నాది ఇంట్లోనే, లేదంటే ఏమైనా కోర్స్ చేయాలా, అది అయిపోయింది. 90% ఫుల్ఫిల్ అయిపోయింది. 10% అట్టెట్ట ఉంది కొంచెం పర్లేదు. నెక్స్ట్ కానీ ఈ ఎర్లీ మార్నింగ్, ఈ 5 AM మార్నింగ్ రొటీన్ ఇది అంతా నాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత కొంచెం ఫన్ జాస్తి అయిపోయిన లేచి లేట్ మార్నింగ్స్ అయిపోయింది ఉంటా. కానీ ఇంకో అసైన్మెంట్స్తో పని చేసేది ఏం నాది ప్రొడక్టివ్గా డే పోతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ ఇంకా లేదా అంతే. అచీవ్ అయింది చెప్పొస్తాం కదా. అదే అన్న, ఇప్పుడు నువ్వు ఈ ఇయర్లో కొంచెం ట్రై చేసావు, నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, నిన్ను నువ్వు ఏమార్చుకోలేదు. బట్ నువ్వు ఒక గోల్ పెట్టి ఇటు నడుస్తా ఉంటే ఆ గోల్కి చాలా క్లోజ్గా అది ఉండింది అంటే ఇప్పుడు ఈ ఇయర్ కూడా నువ్వు అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ అదే చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ టచ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ నా ఏమేమి మిస్టేక్స్ చేసా అని నాకు తెలుసును. సో నెక్స్ట్ ఇయర్ దాని అంతా ఏం చెప్పేది కరెక్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తాం కొత్తదిగా అంతే. గైస్ ఇదే అనమాట విజన్ బోర్డ్. మీరు ఇలా మీకు ఇంత కష్టం వద్దు అంటే మీరు క్యాన్వాలో కాలేజ్ చేసేసుకోవచ్చు ఈజీ. సో అంటే మీతో హానెస్ట్గా ఉండి గోల్ సెట్ చేయండి. ఊరికే ఎస్థెటిక్ అస్సలు పోకండి. మీకు ఏది ఉందో అది పెట్టుకోండి చాలు. డెఫినెట్లీ యూ విల్ అచీవ్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. ఇదే ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు. సో that's it for the video. Do like, share and subscribe. Bye. Thanks for watching.